నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ దాదాపు పూర్తయిందని చెప్పొచ్చు. ఈ సాయంకాలం కల్లా ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ కూడా దాదాపు పూర్తయినటువంటి విషయాన్ని అధికారులు చెప్తున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు కూడా ఒక పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 1788 పోలింగ్ కేంద్రాలకు ఈ యొక్క ఈవీఎంలను తరలించేటువంటి ప్రక్రియ దాదాపు కొనసాగుతున్నటువంటి విషయాన్ని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం నిజామాబాద్ అర్బన్ రిటర్నింగ్ ఆఫీసర్ మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ యొక్క M3 రకం ఈవీఎంలు మొదటిసారి దేశంలో వాడుతున్నారు. ఇప్పటికే ఒక అంటే నేషనల్ వైడ్ కూడా ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది, చాలా ఆసక్తిని రేపిస్తుంది. సో ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, డిస్ట్రిబ్యూషన్ ఏ రకంగా కొనసాగుతుంది? ఈ యొక్క ఏవైతే ఈవీఎం యంత్రాలను మొదటిసారిగా వాడుతున్నామో M3 రకాన్ని, అవి కూడా బెల్ కంపెనీ మనకు ఉత్పత్తి చేయడం జరిగింది. అవి చాలా అధునాతమైన వర్షన్తో అవి మనకు మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది కాబట్టి ఎటువంటి విధమైన ట్యాంపరింగ్ ఆస్కారం లేకుండా ఆ యొక్క మెషిన్స్ను వాళ్ళు ఉత్పత్తి చేయడం జరిగింది. ఆ మెషిన్స్ని మేము బెంగళూరు నుంచి తెచ్చినప్పుడు బెంగళూరు నుంచి వాళ్ళ కంపెనీలో టెస్ట్ చేసి తెచ్చాము. దాని తర్వాత ఫస్ట్ లెవెల్ చెకింగ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, రిటర్నింగ్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. దాని తర్వాత సెకండ్ లెవెల్ చెకింగ్ జరిగింది. దాని తర్వాత మూడోది ర్యాండమైజేషన్, అభ్యర్థుల సమక్షంలో ర్యాండమైజేషన్ మరి కమిషనింగ్ జరిగింది. దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎక్కడి నుంచి పోలింగ్ స్టేషన్ పోవడానికి అది కూడా అభ్యర్థుల సమక్షంలో వాటిని కూడా మళ్ళీ ర్యాండమైజేషన్ చేయడం జరిగింది. ఇన్ని రకాలుగా వాళ్ళని స్క్రూటినీ చేసి వెరిఫై చేసి ఈ ఈవీఎం మిషన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని కొరకు గాను 4 రోజులు నాలుగు దినారాత్రులు ఈ యొక్క మిషన్స్ని ప్రిపేర్ చేయడానికి సిబ్బంది అంతా కూడా చాలా శ్రమపడి మిషన్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది. రేపు పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అనేది అందరూ పోలింగ్ వేసే క్రయాన్ని బట్టి ఉంటుంది. మనం ప్రక్రియ ఈ విధంగా ఉంటుందని అంచనా వేయలేము. పోయిన అసెంబ్లీ ఎలక్షన్లో 70% ఎలక్షన్స్ మనకు 70% పోల్ అయింది. అదే 2014 ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లో 51% పోలింగ్ ఎలక్షన్ అయింది. అంటే మనం 70% దాదాపు 15-16% ఎలక్షన్ పోలింగ్ శాతాన్ని పెంచుకోవడం జరిగింది. కాబట్టి ఈసారి కూడా అదే నిష్పత్తిలో పోలింగ్ శాతం ఉంటుందని అనుకుంటున్నాం. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే అంతా కూడా సెక్టర్ ఆఫీసర్స్ ట్రైన్ అయి ఉన్నారు. ఆ సెక్టర్ ఆఫీసర్కి ఒక బెల్ ఇంజనీర్ అటాచ్ అయి ఉంటాడు. 56 రూట్లు ఉన్నాయి కాబట్టి 55 మంది సెక్టర్ ఆఫీసర్లు, 55 మంది బెల్ ఇంజనీర్లు వెంటనే అందుబాటులో ఉంటారు. ఆ యొక్క ఏరియాలో ఒక్కొక్కరికి 5 పోలింగ్ బూతులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెంటనే అక్కడ రీచ్ అయ్యి ఆ యొక్క ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. దేశ ప్రజల దృష్టి అంతా కూడా ఆసక్తిగా ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంట్ స్థానంపై ఉంది కాబట్టి దీనికి తగినట్టుగానే ఏర్పాట్లు చేశాము. ఎట్లాంటి పొరపాట్లు జరగకుండా, ఎట్లాంటి పొరపాట్లకు తావివ్వకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామన్నటువంటి విషయాన్ని రిటర్నింగ్ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్.